ఇన్‌స్టాగ్రామ్ లోకి వచ్చేసరికి చాలా నీట్ అండ్ క్లీన్ గా శారీస్ కట్టుకొని చాలా బాగా చేస్తది వీడియోలు. అసలు ఇప్పుడు ఏం చదువుతుంది అసలు మ్యాగీ? మ్యాగీ ఫార్మ్ డి సెకండ్ ఇయర్ చదువుతుందన్న. కాలేజ్ శ్రీ ఆదిత్య. మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది కాలేజ్ లో. ఐ వానా ఫాలో ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీ రిలేషన్స్ వాళ్ళు కావచ్చు ఇంకేదన్నా అంటే అంత హ్యాపీగానే సాగిందా? వెనక మ్యాగీకి ఏమైనా కష్టాలు ఉన్నాయా? అంటే కష్టాలు ఉన్నాయన్న. ఎందుకు నాకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి లేట్ చేసిన ఫస్ట్ పాయింట్ చెప్పు. పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు నువ్వు లవ్ లో ఉన్న విషయం వాస్తవమా కాదు? అబద్ధం ఆడుతుంది విషయం. ఫస్ట్ ఎవరైనా సరే కొంతమంది రిప్లై ఇవ్వట్లేదన్న మంటతో కూడా కొంచెం బ్యాడ్ కామెంట్లు పెట్టచ్చు. ఒకనొక టైం ఉన్నప్పుడు సరే ఎందుకు పెడుతున్నారు నేను అది కాదని చెప్పుకునే విధానం కూడా ఉంటది కదా. ఎందుకు అది ట్రై చేయలేకపోతుంది? యాటిట్యూడ్ అనుకోవచ్చు దాంట్లో. పుష్ప రీల్ అంత డీప్ గా చేయాలి ఎవరి థాట్ అది? అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నా తాటే అన్న. సూసేకి అతిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. మీ వీడియోస్ వేరేటోళ్ళ వీడియోలు చూసి అవి వ్యూవర్షిప్ ఉంటే అవి తీసుకొచ్చి కాపీ కొట్టి వీడియోలు చేస్తారు. కొంచెం తీసుకున్నా ఏది తీసుకున్నా కాపీ కదా. ఎందుకు అంటే మీ దగ్గర టాలెంట్ లేక. హాయ్ హలో వెల్కమ్ టు ENE6TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందే ఎవరున్నారంటే చోటా పటాకా, కానీ సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఈ వీడియోస్ ఎట్లా ఉంటాయంటే కుట్టి అంటారు కదా, అంటే క్యూట్గా శారీ కట్టుకొని చాలా ఆమె జుట్టు కావచ్చు, ఆమె కళ్ళు కావచ్చు, ఒక ఇంట్లో ఒక లక్ష్మీదేవత వచ్చి డాన్స్ చేసినట్టు ఉంటాయి. చాలా మంచిగా అనిపిస్తుంది వీడియోస్. ఒకసారి ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతుంటే భయపడ్డది. అడుగుదాం ఎందుకు భయపడ్డది, ఏం జరిగింది అసలు. ఆమె వీడియోస్ అంటే ప్రాపర్లీగా ఎక్కడ నెగిటివ్ లేకుండా, అంటే ఒక ఆడపిల్ల ఎంత పద్ధతిగా ఉండాలి, ఎలా డ్రెస్సెస్ వేసుకోవాలి, అంటే పర్సనల్ లైఫ్ అనేది వేరు. కానీ ఇన్‌స్టాగ్రామ్ లోకి వచ్చేసరికి చాలా నీట్ అండ్ క్లీన్ గా శారీస్ కట్టుకొని చాలా బాగా చేస్తుంది వీడియోలు. ఓకే, ఎట్లా స్టార్ట్ చేసింది ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న. ఎందుకు నాకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి లేట్ చేసిన చెప్పు. ఫస్ట్ పాయింట్ చెప్పు, నాకు ఆన్సర్ కావాలి దానికి. నేను ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలే కాబట్టి భయం అవుతుండే అన్న. అందుకని. ఏ ఇంటర్వ్యూకి వెళ్తే భయం అవుతుండేనా, లేదంటే అన్న ఏం క్వశ్చన్లు అడుగుతాడు అది భయం అయిందా? నిజం చెప్పు. నిజం చెప్పు, ఏమనిపించింది నీకు? ఓకే, మ్యాగీ మేఘన రెండు పేర్లు. మేఘన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకంటే డాడీ ఏం చేస్తుంటాడు, మమ్మీ ఏం చేస్తుంటాడు, మీ ఫ్యామిలీ ఓవరాల్ ఎంతమంది? మా ఫ్యామిలీలో ఓవరాల్ గా 5 మెంబర్స్ అన్న. ఓకే. ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. మమ్మీ, తమ్ముడు, చెల్లి, నేను 4 మెంబర్స్ ఉంటాం ప్రెసెంట్ అయితే. నువ్వే లీడర్? నేనే. ఓకే, సూపర్. మమ్మీ ఏం చేస్తుంటుంది? మమ్మీ GHMC లో వార్డ్ ఇన్ఛార్జ్ గా చేస్తారన్న. ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్ లోనే. హైదరాబాద్ లో ఎక్కడ? నాంపల్లి. ఓకే, చెప్పొద్దు అనుకుంటున్నావు అది? అట్లా ఏం లేదన్న, సడన్ గా నేమ్ గుర్తు రాలేదు. ఓకే, అన్నం చూసినాక మైండ్ బ్లాక్ అయినట్టుంది. ఓకే, సారీరా. డాడీ ఎట్లా చనిపోయారు? సడన్ గా నిద్రలోనే చనిపోయారన్న. హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది. డాడీ ఏం చేసేవారు? మా డాడీ GHMC లో సూపర్వైజర్ గా చేసేవారు. ఇద్దరు గవర్నమెంట్ జాబే. డాడీ చనిపోయిన తర్వాత జాబ్ మమ్మీకి వచ్చింది. ఓకే, ఓన్లీ డాడీకి ఉండేది ఫస్ట్. ఓకే ఓకే. ఇప్పుడు అంటే ఏ ఇయర్ లో చనిపోయారు డాడీ? 2022 December 26. 2 years అవుతుంది. ఐ థింక్ 2-3 years, జనవరి కాబట్టి. ఓకే ఓకే. మ్యాగీ ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎందుకు వచ్చావు? అంటే నువ్వు అంటే ప్రాపర్లీగా నువ్వు స్టార్ట్ చేసే ముందే ఇట్లాగే చేయాలి, ఒక ఆడపిల్ల ఇలాగే ఉండాలి అన్న ఇంటెన్షన్ తోనా? అంటే నీకు మెచ్యూరిటీ ఎక్కువ ఉంది అనుకోవాలా, లేదంటే మెచ్యూరిటీ లేదనుకోవాలా? నువ్వు చూడడానికి ఏమో చిన్న పిల్లలా ఉంటావు, అంటే నువ్వు చేసే వీడియోస్ అవన్నీ ఎట్లుంటాయి చాలా మెచ్యూరిటీగా. ఒక ఆడపిల్ల ఎట్లుండాలి, మనం ఎట్లా కనిపించాలి, ఏది చేసినా ఎవరన్నా క్వశ్చన్ చేయాలన్నా క్వశ్చన్ చేయకుండా ఎట్లుండాలి అన్నట్టు నీ వీడియోస్ ఉంటాయి. అసలు ఏంటి అంటే ముందు ఎవరైనా ప్లాన్ చేశారా, లేదంటే నీ ఓన్ డిసిషన్? నా ఓన్ డెసిషన్ అన్న. ఎవరు ప్లాన్ చేయలేదు. ఎందుకంటే ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే
మొత్తం ఫ్యాషన్ గా మోడలింగ్ గా డ్రెస్సెస్ వేస్తున్నారు. ఉమ్, మన ఇండియన్ కల్చర్ లంగా ఓని శారీస్ ఇవి ఎవ్వరికి ఎక్కువ అవును కనిపించట్లేదు అన్న. ఇప్పుడు కాలేజ్ సూపర్ అంటే పాష్ ఉండాలి అనుకుంటున్నారు. అవును ఎవరో కొందరు మనమైనా గుర్తించాలి, మన ఇండియన్ కల్చర్ ని కాపాడాలి అనే చిన్న ఇంటెన్షన్ తోని నేను ట్రెడిషనల్ గా చేస్తున్నా అన్న. నా వీడియోస్ లో ఇప్పుడు ఒక్కరైనా అరే మ్యాగీ ఇట్లా చేస్తుంది, నేను కూడా ఆమెలాగా శారీస్ కట్టుకొని చేయాలి అని మాడతారు అనే ఇంటెన్షన్ తోని నేను చేస్తున్నా అన్న. ఓకే నీకు శారీ ఇప్పుడు రీల్స్ చేస్తుంటావు కదరా ఉమ్. ఈ శారీ కట్టడం ఇదంతా నిన్ను అలంకరించి ఇదంతా సెట్ చేయడం ఎవరు ఎవరు సపోర్ట్ చేస్తారు నీకు మమ్మీ సపోర్ట్ చేస్తారన్న. మమ్మీ జాబ్కి వెళ్తుంది కదా ఎప్పుడు మమ్మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈవినింగ్ వరకు వచ్చేస్తది కదన్న. నేను ఎప్పుడు డైలీ ఈవినింగే చేస్తా వీడియోస్, 5-6కి అట్లా చేస్తా. ఓకే మమ్మీ శారీ కట్టిస్తారు, ఇంకా మిగతా అంతా నేనే రెడీ చేసుకుంటా. ఓకే ఇక్కడికి వద్దాం ఇన్స్టాగ్రామ్ దగ్గర వద్దాం అసలు మ్యాగీ ఏం చదువుతుంది ఏ కాలేజ్ అసలు ఇప్పుడు ఏం చదువుతుంది అసలు మ్యాగీ మ్యాగీ ఫార్మ్ డి సెకండ్ ఇయర్ చదువుతుందన్న, కాలేజ్ శ్రీ ఆదిత్య. ఓకే మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది కాలేజ్లో ఐ వాన్ ఫాలో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ, ఉన్నారన్న. ఉన్నారన్న కాలేజీలో చాలా మంది ఫాలో అవుతుంటారు అయితే మ్యాగీని ఓకే ఎట్లా ఆన్సర్ చెప్తుంది అంటే అర్థం కాలేదు. ఇప్పుడు ఫాలో అవుతుంటారు కదా మ్యాగీ మరి లవ్ చేస్తున్న మ్యాగీ ఇట్లా ఎవరైనా ఆ, మ్యాగీకి అవన్నీ ఇష్టం ఉండవు అని చెప్తా అన్న. ఓకే ఎంబడైతే పడతారు కదా ఎంబడి పడతారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రపోజల్స్ ఇచ్చినారు ఓ చాలానే వచ్చినాయి అన్న. చిన్నపిల్లని అని ఇప్పుడే 6th క్లాస్ అని చెప్పకపోయినా నమ్మేస్తారు నువ్వు అంతే ఉంటావు ఓకే మ్యాగీ ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసావు ఇన్స్టాగ్రామ్ కంటే ముందు ఏం చేసేదాన్ని చదువుకునేదాన్ని అదే చెప్తావు అంతే అన్న. అంటే ఇన్స్టాగ్రామ్ రావాలన్న ఆలోచన ఎట్లా ఆలోచన అంటే అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు నార్మల్ గా టిక్ టాక్స్ చేస్తుండే అన్న. టిక్ టాక్ కూడా చేసినావా చేసిన అప్పట్లో టిక్ టాక్ చేస్తుండే. ఓకే టిక్ టాక్ పోయింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, అంత లైట్ తీసుకుని ఇంకా టిక్ టాక్ పోయిన తర్వాత వీడియోస్ చేయలేదు చాలా డేస్ వరకు. తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది, నార్మల్ గా చూసేదాన్ని. ఇక ఒక రోజు టైం ఉన్నప్పుడు వీడియో చేసిన, మంచిగా వైరల్ అయింది. ఇంకా పబ్లిక్ నుంచి కూడా మంచి రెస్పాండ్ వచ్చింది, ఇంకా చేయండి మ్యాగీ మీ వీడియోస్ కోసం వెయిటింగ్, ఇట్లా అన్ని మంచి కామెంట్స్ వచ్చినాయి. అరే ఎంతో కొంతమంది వెయిట్ చేస్తున్నారు కదా నా వీడియోస్ కోసం, చేద్దాం అన్నట్టుగా టైం ఉన్నప్పుడల్లా ఇట్లా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన అన్న. సూపర్ సూపర్ ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది బేట మంత్స్ కాదన్న 1 year అవుతుంది, దగ్గర 1 year ఓకే అంటే నువ్వు ఎప్పుడన్నా ఫీల్ అయినావా అంటే నీకు 20K ఫాలోవర్స్ ఉన్నారు కదా ఇప్పుడు నేను ఇంత నీట్ గా పద్ధతిగా చేస్తున్నా కాబట్టి నాకు ఫాలోవర్స్ లోగా వస్తున్నారు నేను అందరిలాగా చేస్తే డ్రెస్సెస్ వేసి చేసిన అనుకో నాకు కూడా తొందరగా ఇలా ఈ ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా ఆ ఫీలింగ్ అయితే ఎప్పుడు రాలేదన్న. ఎందుకంటే నన్నుగా మంచిగా ఇష్టపడే వాళ్ళు ఎట్లుండాలంటే పాజిటివ్ వేలు ఇష్టపడాలి నన్ను. అట్లా ఇష్టపడే వాళ్ళు 20K కాదన్న, నాకు 10K ఉన్నా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఒక్క ఫాలోవర్ అయినా సరే నన్నుగా ఇష్టపడే వాళ్ళు, మంచి వేలు ఇష్టపడే వాళ్ళు ఉంటే చాలు నాకు. 10K అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఏ వీడియో చేసినావు ఫస్ట్ నార్మల్ గా చేస్తుండన్న, అంత గుర్తులేదు అప్పట్లో స్టార్టింగ్. ఓకే నువ్వు బాగా ఫేమస్ అయినా అంటే నీకు బాగా వ్యూవర్షిప్ వచ్చిన వీడియో ఇది అప్పుడు ఒక ఫోక్ సాంగ్ చేసిన అన్న. ఏది అంత కోపము ఎందుకు కసిరి పెట్టి మాట్లాడితే అని ఒక సాంగ్ ఉంటుండన్న. అవును అవును అది అప్పట్లో వీడియో చేసిన 1 million వెళ్ళింది. అవునా సూపర్ సూపర్ ఇక దాంతోని ఫాలోవర్స్ వచ్చిర్రు ఒకటేసారి. అప్పట్లో నాకు ఫాలోవర్స్ లేకుండే, 200 ఏమో ఉండే. ఆ వీడియో చేసిన తర్వాత డైరెక్ట్ 5000 ఫాలోవర్స్ అయ్యారు. ఆ ఒక్క వీడియోతోని మంచి రెస్పాండ్ వచ్చింది. అరే ఇట్లనే చేస్తే మంచిగా ఉంటది కదా అన్నట్టు ఇంకా స్టార్ట్ చేసిన వీడియోస్. ఓకే ఇన్ని వీడియోలు చేసినావు కదా నీ ఫేవరెట్ వీడియో ఏది అట్లా ఇది నాకు బాగా ఇష్టం ఈ పాట ఇది నేను చాలా బాగా చేసిన నేను చాలా క్యూట్ గా ఉన్నా అని ఫీల్ అయిన వీడియో ఏది సాంగ్ కావచ్చు వీడియో కావచ్చు సాంగ్ అంటే ఒక సాంగ్ ఉంటది అన్న, మేడాలు మిత్తలు పొద్దు నా మేనా ఫోక్ సాంగ్. అది చాలా మంచిగా అనిపిస్తుంది అన్న, క్యూట్ ఉంటది. అది కూడా మంచిగా వైరల్ అయింది వీడియో. ఓకే 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 అంటే ఇప్పుడు రీల్స్ స్టార్ట్ చేసినావు కదా ఫ్యామిలీ ఇప్పుడు మమ్మీ ఓకే సారీ డాడీ లేరు కాబట్టి మీ రిలేషన్స్ వాళ్ళు కావచ్చు ఇంకేదన్నా అంటే అంత హ్యాపీగానే సాగిందా వెనక మ్యాగీకి ఏమైనా కష్టాలు ఉన్నాయా అంటే ఏమంటారు కష్టాలు ఉన్నాయన్న. ఎలాంటివి అంటే వీడియోస్ చేయడం రిలేటివ్స్ ఎట్లుంటారు అంటే వీడియోస్ చేస్తే మ్యాగీ వీడియోస్ బాగా చేస్తుంది అంటారు. తర్వాత లోపల ఎట్లా అంటే కుళ్ళుకుంటారు, ఆమెకు వీడియోస్ అవసరమా, ఎందుకు వేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం, అట్లా మాట్లాడతారు. పైకి ముందు మాత్రం మ్యాగీ బాగా చేస్తుంది మా మ్యాగీ అని చెప్పుకుంటారు, లోపల మాత్రం ఇక కుళ్ళుకుంటారు అన్న. మొత్తం రిలేటివ్స్ అట్లనే ఉంటారు, పైకి నవ్వుతారు లోపల కుళ్ళుకుంటారు. అంటే లిటరల్ గా నువ్వు బాగా నీకున్న ఫ్రెండ్షిప్ లో కావచ్చు వాళ్ళు కావచ్చు
నువ్వు వీడియోలు చేసినప్పుడు నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ కొంచెం వెనక పోయి మూతి దింపేవాళ్ళు ఇట్లా మన టచ్ అయ్యారు ఎట్లా నీ ముంగటనేమో హే ఆye మాగి అంటారు ముంగట, మళ్ళీ కొంచెం ఇటు తిరగగా అంటారు కదా కొంతమంది, అట్లా ఏమన్నా ఉన్నారన్న ఉన్నారు అట్లా? మ్యాగీ బాగా చేస్తావు, వీడియోస్ మస్తు చేస్తావే అంటారు. లోపలికైనాక అబ్బా చేస్తుంది అట్లా ఉన్నారన్న. ఇట్లా ఇట్లా నార్మల్ గా నువ్వు ఉండేదే న్యాచురల్ గా, అంటే నార్మల్ గా అంటే పద్ధతిగా రెడీ అవుతావు కాబట్టి ఎవరన్నా ఇట్లా ఎందుకు నువ్వు ఇట్లాంటి కాస్ట్యూమ్స్ అయ్యి లేదంటే ఇట్లా చేయి ఇవే వీడియోలు ఎందుకు అని చెప్పడం ఏమన్నా జరిగిందా? చెప్తారన్న. అంటే ఫాలోవర్స్ లో కూడా కొంతమంది అంటారు ఎప్పుడు ఇట్లా శారీస్ కట్టుకొని ఇట్లా పద్ధతిగా కాకుండా వెస్ట్రన్ లో కూడా ట్రై చేయండి అట్లా ఇట్లా సజెస్ట్ చేస్తూ ఉంటారు అందరూ. నేను ఒకటే చెప్తా వాళ్ళకి, నేను ఫస్ట్ అయితే ఏది సెలెక్ట్ చేసుకున్నానో దాని నుంచే నడుద్దాం అనుకుంటున్నా. నాకు ఫాలోవర్స్ ఇంపార్టెంట్ కాదు, నెంబర్స్ ఎంతో కొంతమంది ఉన్నా నన్నుగా ఇష్టపడే వాళ్ళే చాలు నాకు, నేను ఈ వేళనే వెళ్తా అని చెప్పిన అన్న వాళ్ళకి. ఓకే, ఇప్పుడు నువ్వు ఫ్యామిలీలో మీ చుట్టాలలో ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు బాగా హట్ అయ్యి ఎమోషనల్ అయిన సందర్భం ఉందా? ఎలాంటి సందర్భం అది? ఏం లేదన్న. ఏం లేదు అట్లాంటిది, బాధపడ్డది ఎందుకురా వీడియోలు చేస్తున్నా ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? ఏ విషయంలో, ఏ సందర్భంలో? ఏ సందర్భంలో అంటే సోషల్ మీడియాలో అవసరమా, అట్లా డాన్సులు ఎగురుకుంటా చేస్తా ఉంటే పెళ్లి చేసుకుంటారా ఎవరైనా, అట్లా రిలేటివ్స్ అన్నారన్న. ఎగురితే పెళ్లి చేసుకోరా? సోషల్ మీడియాలో అందరు చూస్తాడు, ఎవడెవడో కామెంట్స్ పెడతా ఉంటాడు, అట్లాంటప్పుడు ఎవరైనా చేసుకుంటారా, చేసుకోవడానికి ముందుకు వస్తారా అని అట్లా అన్నారు కొందరు. ఏం చేయాలంటే నాలుగు గోడల మధ్యలో ఉండాలి. ఆ మాట కొంచెం తీసుకోలేకపోయినా అన్న. మా మమ్మీ చెప్తే అన్నది, ఎవరెన్న అనుకొని మంచి చేసినా కులుకునే వాళ్ళు ఉంటారు, చెడు చేసినా కులుకునే వాళ్ళు ఉంటారు, మంచిని చెడుని రెండింటికి నువ్వు సమానంగా తీసుకున్నప్పుడే ఎదుగుతావు, పట్టించుకోకి ఇవన్నీ అని మమ్మీ చెప్పిందన్న. మమ్మీ చెప్పింది కాబట్టి నేను మమ్మీకి ఒక్కదానికి నచ్చుతాయాలు, ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదన్నా. వాళ్ళు తెచ్చి పెట్టరు చెయ్యరు, వాళ్ళు అన్న మాటలు మనం తీసుకోవద్దు. వాళ్ళు వచ్చి నీ పెళ్లి కూడా ఏం చేయరు కదా, అంతే మీ మమ్మీగా చేసేది. అంతే కదా, మీ మమ్మీకి సంబంధించిన వాళ్ళు చిన్న పెద్దనాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎట్లుంటది వాళ్ళతో ట్రాప్? వాళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళ పిల్లలతో బాగానే ఉంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళంతా లోకలేనా? లోకలే. ఓకే, ఇప్పుడు ఎవరన్నా నిన్ను కొంచెం ఏదన్నా అని వాళ్ళ మీద సీరియస్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఏదైనా విషయంలో ఊరికి అప్పటిదప్పుడే బాగానే మాట్లాడుకొని నిన్న ఏదన్నా వీడియోస్ గురించి కానీ దాని గురించి కొంచెం చిన్నగా మాట్లాడు అంటే చిన్న చూపులాగా మాట్లాడితే నువ్వు సీరియస్ అయిన సందర్భం ఏదైనా ఉంది ఎవరి మీద? ఏం లేదు. ఓకే, మ్యాగీకి ఏ మనిషి దగ్గర కానీ ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తుంది? మనిషి దగ్గర ఎవరైనా సరే, ఇప్పుడు నీకు సంతోష్ అన్న తెలుసు ఎగ్జాంపుల్, సంతోష్ అన్న ఎట్లుండాలనుకుంటావు? అంటే కోపంగా ఉండాలనుకుంటావా లేదంటే ఫన్నీగా ఉండాలనుకుంటావు? ఎట్లా ఇష్టం నీకు? నువ్వు ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఎట్లుండాలనుకుంటావు? నీకు ఎట్లుంటే ఇష్టం? అంటే జెన్యూన్ గా ఉండాలన్న ఫస్ట్. నా ముందైతే ఎట్లున్నారో నా వెనకాల కూడా అట్లనే ఉండాలనుకుంటా అన్న, అంతే. కొందరు ఎట్లుంటారంటే నా ముందు మంచిగా ఉండి నా దగ్గర తీసుకెళ్లి బ్యాడ్ గా చెప్పడం నా గురించి, అట్లాంటి వాళ్ళని అసలు యాక్సెప్ట్ చెయ్యను. బ్యాడ్ గా అంటే నీ గురించి ఏముంటది? బ్యాడ్ గా చెప్పడం బ్యాడ్ గా అంటే ఏముంటది అంటే, ఓ మ్యాగీ అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది, ఓవర్ యాక్టింగ్, ఆమె రీల్స్ ఆమె అట్లా అనే వాళ్ళు కూడా ఉంటారు అన్న. మంచిగా నా ముందు బాగా చేస్తావు మ్యాగీ అంటారు, ఓ ఆమె ఓవర్ యాక్షన్ అట్లా అనే వాళ్ళు కూడా ఉంటారు కొందరు. ఓవర్ యాక్షన్ ఏమనిపించదు, నీ వీడియోలు న్యాచురల్ గానే ఉంటాయి. అంతే కదన్నా, మనం ఎదుగుతున్నాం అంటే తొక్కేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఎంత బాగా చేసినా గానీ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదన్న. నీ గురించి బాగా నెగిటివ్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు అంటే ఏ సందర్భాన్ని నెగిటివ్ గా స్ప్రెడ్ చేసింది ఇది? ఏ సందర్భాన్ని అంటే వీడియోస్ చేయడమే నచ్చదన్న రిలేటివ్స్ కి ఫస్ట్. వీడియోల గురించే ఫస్ట్. అంటే ఇప్పుడు వీడియోస్ వల్ల ఒరిగేది ఏముండదు, మనం ఎట్లున్నాం అనేది ఇంపార్టెంట్ తప్ప వీటి వల్లనే ఏదో కొంపలు మునిగిపోతాయి అనుకుంటే, ఇప్పుడు వీడియోలు చేయని వాళ్ళు ఎవరు చెడ్డగా ఉన్నారు లేరా? అంటే చెడ్డగా మీన్స్ బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, వేసే డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, తిరిగే విధానం కావచ్చు. ఇప్పుడు మ్యాగీది లవ్ మ్యారేజ్ అనుకోవచ్చా, అరేంజ్ మ్యారేజ్ అనుకోవచ్చా? అరేంజ్ మ్యారేజ్ అన్న. అదేంది అంటే రాసుకున్నావు ఏదైనా బుక్ లా, మ్యాగీ కాలేజ్కి ఇట్లా వెళ్ళాలి, మ్యాగీ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే మమ్మీ చూడాలన్నా ఎవరు చూసినా పర్లేదా, నువ్వే చూసుకుంటావు? ఎవరు చూసినా మా మమ్మీకి నచ్చాలి ఫస్ట్. నువ్వు చూసుకొని మమ్మీని చూడమంటావా?
లేదంటే మమ్మీనే చూడమంటావు అబ్బాయిని? మమ్మీ చూసినానే నేను చేసుకుంటాను. ఎవరిని పిచ్చోని చూపించి చేసుకుంటావు? పిచ్చోని చూసినా చేసుకుంటా. ఎందుకంటే మా మమ్మీ నా విషయంలో ఏది రాంగ్ చేయదన్న. నాకేదైతే మంచో అదే చేస్తది మా మమ్మీ కాబట్టి పిచ్చోని చూసినా నేను చేసుకుంటా. సూపర్ సూపర్. అదే ఉండాలి ఆడపిల్లల దగ్గర. నేను అందుకే నీకు ఇంటర్వ్యూ ముందే నేను ఎందుకన్నా అంటే కొంతమంది పిల్లలు చూసినప్పుడు ఏంటంటే చూడడానికి మరీ చిన్న పిల్లలు ఉంటారు కానీ కొంచెం మెచ్యూరిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది, చూస్తే అర్థమవుతుంది. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ నీలో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల అది థింక్ చేయాలి. ఒకటి లవ్ చేయడం తప్పని నేను కూడా అన్నాను, కాకపోతే మనల్ని కనీ పెంచి ఇప్పుడు అంటే దానివల్ల మైనస్ అనేవి కూడా చాలా ఉంటాయి. వాళ్ళు ఏం చేయలేరు. ఇక్కడ నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు అనేది ఒక ముఖం ఇక్కడ పెట్టుకోవాలో తెలియదు. దాని తర్వాత మళ్ళీ మీరు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు మీన్స్ అంటే చేసిన వాళ్ళు ఇప్పుడు లవ్ చేసినప్పుడు ఉన్న ప్రేమ పెళ్లి చేసుకున్నాక ఉండదురా. అది డెఫినెట్గా, ఎందుకంటే టెన్షన్స్ కావచ్చు అవి కావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లకంటే ఏదైనా ప్రాబ్లం ఉండి ఎవరైనా ముందుకు రావాలంటే ఇప్పుడు బయట జరుగుతున్న సమాజంలో జరిగేటి కూడా లవ్ మ్యారేజ్ చేసుకురు, వాళ్ళ బతికేదో వాళ్ళు బతున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయి ఫస్ట్ నమ్మినప్పుడు బుజ్జి బేబీ కన్నా అంటారు. అడిగిన తర్వాత ఏమే ఊకే ఎందుకు ఫోన్ చేస్తున్నావు వస్తున్నాగా అంటారు. మీకేమైపోతుంది అంటే ఇదేదో తేడా కొడుతుంది ఏంది, ఇదే వచ్చేసి వీడు మారిపోయిండు, నన్ను మోసం చేసిండు, ఈ ఫీలింగ్ వచ్చినప్పుడు మన ఫ్యామిలీ మనకు దగ్గర ఉండదు. ఆ టైంలో కొంచెం మంచి చేసుకోవచ్చు, చెడు చేసుకోవచ్చు. బట్ సూపర్, నాకు బాగా నచ్చింది అది. ఇంకోటి, మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా అంటే? అట్లా చెప్పలేనన్నా. ఎందుకట్లా? ఎక్కువ నీకు బాండింగ్ డాడీతో ఉండేదా మమ్మీతో ఉండేదా? డాడీతోనే. మిస్ అయినావు కదరా బాగా డాడీ? చాలా మిస్ అయినా అన్న. చాలా అంటే చాలా చెప్పలేనంత. డాడీ ఉంటే రీల్స్ చేసేదానివా? చేస్తుండే అన్న. డాడీ కూడా నేను ఏదైనా చేస్తా అంటే ప్రతి దానికి సపోర్ట్ చేస్తాడు మా డాడీ. నా ఇష్టాన్ని ఎప్పుడు కాదన్నారు మా పేరెంట్స్ అయితే. ఏదైనా చేస్తారు నా కోసం. నిలబెట్టుకోవాలి బట్ట, ఎందుకంటే నేను నమ్మి ఏడికి పంపించినా ఏది చేసినా ఒకటి గుర్తు పెట్టుకో, నీకు తెలుసు, నీకు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు, ఎందుకంటే అన్నికి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. ఇంకా డాడీ నీతో అంటే ఎప్పుడన్నా ఎమోషనల్ అయ్యి ఏడుస్తావా ఎప్పుడన్నా డాడీ గుర్తుకొచ్చి? ఏడుస్తా అన్న. బయట ఎవరైనా వాళ్ళ కూతుర్లని బైక్ మీద ఇంకా ఎక్కించుకొని వెళ్తుంటారు కదా, మా డాడీ కూడా నన్ను ఇట్లనే ఎక్కించుకోవేటోడేమో అని బాధ అనిపిస్తుంది. ఇంకా ఆ మూమెంట్ తీసుకోలేను. ఫాదర్ అనేది రోల్ మోడల్ కదా ఎవరికైనా. అంతే అన్న. ఈ మధ్యలో ఫాదర్ కోసం కావచ్చు, లాస్ట్ టైం ఏడ్చింది ఏ సందర్భంలో ఏడ్చినావు ఈ మధ్యలో, ఈ 1 వీక్ 3-4 డేస్లో? 3-4 డేస్లో మొన్ననే మా డాడీది యానివర్సరీ అయిందన్న, 10th యానివర్సరీ. ఓకే. ఆ రోజు బాగా గుర్తుకొస్తుంటాడు కదరా? ప్రతి మూమెంట్ అన్న గుర్తుకు రాని మూమెంట్ ఉండదు. బయట ఎవరైనా చూస్తే గుర్తొస్తాడు, కానీ ఇంట్లో ఉన్నంత వరకు అయితే మా డాడీ లేడు అనే లోటు మా మమ్మీ ఎప్పుడు తీసుకురాదన్న. ప్రతిదీ తీసుకొస్తుంది మా కోసం, ప్రతిదీ చేస్తుంది. మా డాడీ ఉంటే ఏం చేసేవాడో మా కోసం మా మమ్మీ అన్నీ చేస్తుంది అన్న మా కోసం. ఏ రోజు ఏది కావాలి అని అడగని అవసరం లేదు మమ్మీని. నచ్చింది అంటే నా కోసం తెచ్చి పెడుతుంది. మా డాడీ ఇప్పుడు ఇంకోటిరా, ఇది తప్పు అనుకోకు చెల్లె. సరే అన్న. ఇంట్లో మొగ దిక్కు లేకపోతే బయట చాలా కండ్లు మొగ దిక్కు లేని ఇంట్ల మీద పడుతుంటాయి. ఇట్లాంటి నిందలు ఏమైనా వస్తాయి మమ్మీ మీద కావచ్చు, మీ మీద? ఆ డాడీ లేడు కాబట్టి భర్త ఎగించి తిరుగుతుంది మ్యాగీ, ఇక వాళ్ళకి చెప్పేటోడు ఎవరున్నారు, ఇట్లాంటిది ఏమన్నా వింటుంటారా ఎవరి నోట్లకైనా? కొంచెం చిన్న చూపులాగా చూడడం కావచ్చు, మీ డాడీ ఉన్నప్పుడు ఒకలా ఉండి మాట్లాడే వాళ్ళు కొంతమంది, మీ రిలేటివ్స్ కావచ్చు, సో కాల్డ్ మీ ఫ్యామిలీలో ఇంకోరు కావచ్చు, లేదంటే మీ పక్క వాళ్ళు కావచ్చు, మీ అంటే డాడీ ఉన్నప్పుడు ఒకలా ఉండి ఇప్పుడు డాడీ లేరు కాబట్టి ఇప్పుడు ఒకలాగా చూడడం ఉందా? సేమ్ అలాగే చూస్తున్నారా? డాడీ ఉన్నప్పుడు వేరే ఉంటది అన్న ఎవరి లైఫ్ అయినా. డాడీ చనిపోయిందంటే రిలేటివ్స్ అందరూ అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎవ్వరు ఉండరు. ఎంతున్నా మాక్సిమం డాడీ ఉన్నప్పుడు వాల్యూస్ వేరు ఎంతైనా. ఎవరికైనా ఒకటే చెప్తా అన్న, డాడీ ఉన్నప్పుడు చూపియాలి లవ్, లేనప్పుడు దోలాడుకుంటే ఏం రాదు. రిలేటివ్స్ అందరు దూరం అయిపోతారు. డాడీ దూరం అయినంటే అన్ని రిలేషన్స్ ఆల్మోస్ట్ దూరం అయినట్టే అన్న. నాకు ఎందుకంటే అనుభవం, డాడీ అనిపోయిన తర్వాతనే వాల్యూ తెలుస్తుంది, ప్రతి దానికి వాల్యూ తెలుస్తుంది. మా డాడీ ఉన్నప్పుడు పైసలకు లెక్క చేయకపోతుండే, ఏమంట ఇట్లా ఖర్చు పెట్టేస్తుండే. మా డాడీ అనిపోయిన తర్వాత వాల్యూ తెలిసింది, పైసల వాల్యూ, అన్ని వాల్యూస్ తెలిసి వచ్చినాయి డాడీ పోయినాక. రిలేషన్స్ కానీ పైసలు కానీ బయట వాల్యూ ఇవ్వడం. డాడీ ఉన్నప్పుడు ఒకలాగా వాల్యూ ఇస్తారు, డాడీ లేనప్పుడు లేడు కదా ఫాదర్. ఇక కొన్నిసార్లు తీసుకోలేమన్నా సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి. నీళ్ళు తిరుగుతూనే ఉంటాయి కదా డాడీ అనగానే, ఆ ఫీల్ అనేది.
ఈరోజు ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చిన డాడీ తీసుకొచ్చినాము, మేబీ ఉంటాయి. అవునన్న తీసుకొస్తుండే పక్క మా డాడీ. అంటే లాస్ట్ టైం నీతో చనిపోయే ముందు కావచ్చు, నీతో మా గుర్తుండిపోయేది డాడీతో పాటు గుర్తుండిపోయే మెమొరీ ఏంటి నీకు డాడీది? అంటే బాగా ఇది ఇది ఇంకా మా డాడీతో నేను ఇది మర్చిపోలేను అన్న ఒకటి ఉంటది కదా. మా డాడీతో మర్చిపోలేదంటే ఆ రోజు మా డాడీ నైట్ నిద్రని అట్లా అన్కాన్షియస్ అయిపోయిండు కదన్న. ఉమ్, హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మా డాడీకి మాట్లాడడానికి వస్తలేదు, ఓన్లీ బ్రీత్ ఒక్కతే ఉంది. కొద్దిసేపటి వరకు డాడీ డాడీ అని పిలుస్తుంటే మా డాడీ ఐస్ నుండి వాటర్ వస్తున్నాయి కానీ మాట్లాడడానికి మా డాడీకి రావట్లేదు. ఉమ్. ఎంత పట్టుకొని ఏడుస్తుంటే మా డాడీకి ఏదో చెప్పాలనుకుంటుండు కానీ చెప్పడానికి రాలేదన్న. డాడీ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాను. చెప్పాలనుకుంటుండు కానీ మా డాడీకి మాట రాలేదు, చెప్పనీకి రాలేదు. అప్పుడు అనిపించింది మా డాడీ ఆఖరి మాట ఏం చెప్తుండనో ఏమో, మా కోసం ఆ ఒక్క మాట చెప్పి వెళ్ళినా అయిపోతుండే అని ఇప్పటికి బాధపడతా అన్న. ఆ ఒక్క చిన్న మాట పలికించిన తర్వాత మా డాడీని తీసుకెళ్ళిన దేవుడు ఏమనిపించకపోతుండే, ఏం చెప్పాలనుకున్నాడో అని చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఒక్క మూమెంట్ ఎప్పుడు ప్రాబ్లం ఏంది అది డాడీకి వచ్చింది ప్రాబ్లం? హార్ట్ స్ట్రోక్ అన్న. హార్ట్ సడన్ స్ట్రోక్. సడన్ గానే అసలు మా డాడీకి మంచిగా ఉన్నాం ఆ రోజు నైట్, అందరం బాగున్నాం, మంచిగా మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, పడుకున్నాం. సడన్ గానే డాడీ ఇట్లా గురక సౌండ్ లాగా చేసిండు. ఏమైంది అని మమ్మీ ఇట్లా పట్టుకునే వరకు అప్పటికే చల్లగా అయిపోయింది డాడీ. అయితే ఇట్లా పట్టుకుంటే చల్లగా అయిపోయిండు. లైట్స్ అన్ని వేసి మొత్తం హాస్పిటల్స్ అన్ని తిరిగినాం అన్న, ఎక్కడ తీసుకోలే, ఎమర్జెన్సీ తీసుకోరు, ఏ హాస్పిటల్లో తీసుకోలేరు. లాస్ట్కి ఇంకా హాస్పిటల్లో తీసుకుంటే బ్రతకడు అని చెప్పారు. చూడంగానే ఎన్ని పైసలు ఖర్చు అయినా మా మామ వాళ్ళందరూ వచ్చిర్రు, ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే ఎంత సర్జరీ అయినా చేయండి, ఏమైనా చేసి బ్రతికియండి అని చాలా డాక్టర్స్ని రిక్వెస్ట్ చేసినాం అన్న, కానీ ఏం చేయలేకపోయినాం లాస్ట్కి ఇంకా. ఓకే. నువ్వు నీ పోలి ఎట్లుంటారు? అంటే మీరు డాడీలా ఉంటారా, మమ్మీలా ఉంటారా? నువ్వు ఎట్లుంటావు చెప్పు. మా మమ్మీలా ఉంటా, మమ్మీలా ఉంటావు. డాడీలాగా ఎవరు ఉంటారు? మా మీ ముగ్గురు. చెల్లి ఉంటది. మీ చెల్లి ఉంటుంది. ఓకే. మీ చెల్లెలో మీ డాడీ అనిపిస్తుండొచ్చు, మీ చెల్లెని చూసినప్పుడల్లా మా డాడీ అన్న ఫీల్ అనిపిస్తుంటది. మమ్మీ ఎప్పుడన్నా ఏదన్నా విషయాలల్లా ఫీల్ అయ్యి చుట్టాలు వేరే వేరేగా మాట్లాడడం కావచ్చు, సోకాల్డ్ కావచ్చు, ఎప్పుడన్నా ఏడ్చిన సందర్భాలు ఉంటాయారా ఇంట్లో? ఉంటాయన్న. మా డాడీ చనిపోయినప్పటి నుండి లిటరలీ ఒక్క ఫెస్టివల్ కూడా మాకు ఫెస్టివల్ లాగా లేదన్న. ప్రతి ఫెస్టివల్కి మమ్మీ ఏడుస్తూనే ఉంటుంది, ప్రతిసారి డిసప్పాయింట్ అవ్వడమే. ఇక పండుగలు అనేవి లేవు మా డాడీ చనిపోయినప్పటి నుంచి, హ్యాపీనెస్సే వెళ్ళిపోయింది. ఏ పండుగ చేసుకుందామన్నా మా మమ్మీ కంపల్సరీ ప్రతి సిచ్యువేషన్లో గుర్తొస్తాడన్న. డాడీ ఉంటే ఈ టైంకి ఇది చేసేటోడు, అది చేసేటోడు అని ప్రతిరోజు మేము ఏడుగుడే, ఏ ఫెస్టివల్ అయినా అంతే. ఏం చేయలేమురా, ఇచ్చిన దేవుడు తీసుకుంటే మనం ఏం చేస్తాం, ధైర్యంతో ఉండాల్సిందే. డాడీ అనగానే నీ కళ్ళల్లో నీళ్ళు ఇట్లా తిరుగుతున్నాయి, ఇట్లా సముద్రం తిరిగినట్టు. ఓకే, నేను అర్థం ఒకసారి నాకు డాడీ ఫోటో చూపించగలుగుతావా? చూపిస్తాను. నాకు ఒకసారి నా నంబర్ పంపిరా డాడీ ఫోటో. మమ్మీ డాడీ ఇట్లా మేనరిక మారా వీళ్ళు కాదా? ఓకే ఓకే. మ్యాగీ, ఎప్పుడన్నా మమ్మీ నీతో ఒక పర్సనల్ విషయం, అంటే మంచి గురించి కావచ్చు, సమాజానికి యూజ్ అయ్యేది కావచ్చు, యూజ్ కాదు, ఏదైనా నేను కూర్చోబెట్టుకొని ఏదైనా షేర్ చేసిన సందర్భం ఉందా మమ్మీ? అంటే డాడీ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి ఓకే పోయారు, మనం ఏం చేయలేము, అది ఇచ్చిన దేవుడు తీసుకెళ్ళాడు. మమ్మీ ఎప్పుడన్నా, మమ్మీ కావచ్చు, మమ్మీ వాళ్ళ అన్న వాళ్ళు, మీ మామయ్యలు కావచ్చు, వీళ్ళు ఎవరన్నా, అంటే మ్యాగీకి ఇంత మెచ్యూరిటీ రావడానికి గల కారణాలు ఏంటంటే? ప్రాబ్లమ్సే కదా మేజర్గా. నీకు బుద్ధి తెలిసిన తర్వాత ప్రాబ్లమ్స్ మేజర్గా వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంద్రా మీకు? డబ్బుల విషయంలోనా, లేదంటే డాడీ ఉన్నప్పుడు అందరు మంచిగా మాట్లాడేవాళ్ళు, డాడీ లేకపోయేసరికి మిమ్మల్ని దూరం పెట్టడము, ఫంక్షన్స్కి వెళ్ళకపోవడం, ఇలాంటివి ఏమైనా జరుగుతుంటాయా? ఫంక్షన్స్కి పిలుస్తారు కానీ మమ్మీ దూరంగా ఉండాలి కదన్న, అందరిలో కలవకుండా కొంచెం ఇదొకటి ఉంటది కదా. ఒక ఫంక్షన్కి ఫస్ట్ అప్పుడు డాడీ అనిపోయినప్పుడు వెళ్తేనే మా మమ్మీ తీసుకోలేకపోయింది, చాలా ఏడ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మమ్మీని ఏ ఫంక్షన్స్కి వెళ్ళనియాను, ఏవైనా మన ఇంట్లో ఫంక్షన్స్ మన వరకే, ఏడికి వద్దని మమ్మీని ఏడికి వెళ్ళని అని అన్నా. మా మమ్మీ ఏడుస్తే నేను చూడలేను, ఒక్క కన్నీటి చుక్క కూడా నేను బయటికి రాని అని అన్నా. నేను ప్రాణంతో ఉన్నంత వరకు మా మమ్మీ ఏడుపు నేను ఎప్పుడు చూడను. మా మమ్మీకి ఒక్కటే ఒక మాట చెప్పిన అన్న, మా డాడీ అనిపోయినప్పుడు, అమ్మ నేను ఇప్పుడు నీకు కొడుకు లెక్క, తమ్ముడు చిన్నోడు, నేను కొడుకు లెక్క నిలబడి నేను చూసుకుంటా అని చెప్పిన అన్న. ఇప్పటికి అదే మాట మీద నడుచుకుంటా నేను, అంతే. సూపర్ సూపర్. ప్రతి ఆడపిల్లకి తెలివి ఉండాలి, ఎందుకంటారా ఇప్పుడు ఎంత ఉంటుంది మా అంటే నీకు ఒక 19-20 ఉంటాయా? అంతే కదా, అంతే.
అంటే ఇంత చిన్న వయసులో ఇవన్నీ ఇవన్నీ ఓసారి అనిపించింది, ఎందుకు మాకు ఈ కష్టాలు ఏంటి ఇదంతా అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందారా? చాలా సార్లు వచ్చిందన్న. ఉమ్. మా డాడీ చనిపోయినప్పుడే మమ్మల్ని కూడా తీసుకుపోతే అయిపోతుందే దేవుడు అయ్యో అయ్యో అయ్యో. అట్లనే అనిపిస్తుంది అన్న. మా మమ్మీకి అంత ధైర్యం కోల్పోయింది మా మమ్మీ. మా డాడీ చనిపోయిన తర్వాత ఎవ్వరికి ధైర్యం లేకుండా అయిపోయింది అన్న. చిన్న పని చేయాలన్నా మా డాడీ, ఈవెన్ గ్యాస్ అయిపోతే మాకు గ్యాస్ కూడా పెట్టుకోనిక రాదు, మా మమ్మీకి కూడా పెట్టడానికి రాదు. పక్కన అంకుల్ వాళ్ళని నిలిచే పెట్టించుకుంటాము. అప్పుడు అనిపిస్తుండే మా డాడీ ఉంటే పెట్టేటోడు, పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి పెట్టించుకోవాల్సిన అవసరం వస్తుంది అని అనుకుంటామన్నా. ప్రతి సిచ్యువేషన్ లో మా మమ్మీకి ఏది వేసుకోవాలన్నా, మా ఇంట్లో కరెంట్ రాకపోయినా వేరే అంకుల్ వాళ్ళని పిలవాలి, అన్ని ఏమున్నా డాడీ చూసుకునేటోడు. మా డాడీ దూరం అయినాక అన్ని పక్కన వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది అన్న, ఏమన్నా మాకు రానివి చేసుకొనివి. అట్లా అనిపిస్తుంది. మా డాడీ ఉంటే గిట్లా పోయేటోళ్ళం కాదు. అన్నిటికీ అన్ని ఒక గ్రాండ్నెస్ అనేది ఉండేది, ఎందుకంటే ప్రతి దానికి మా డాడీ ఉండలే, ఏదున్నా మా డాడీ ఉన్నాడు, రేపు పొద్దున ఏదైనా జరిగినా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే ఉంటదిలే. మనం ఎంత పద్ధతిగా ఉన్నా ఎదుటోడు మనల్ని ఆ పద్ధతిగా చూడరు. ఓకే, ఎప్పుడన్నా నీ వల్ల మమ్మీ సఫర్ అయిన సందర్భం ఏదన్నా ఉందా? నీ వల్ల మమ్మీ బాధపడ్డది, అది నువ్వు రిలీజ్ అయిన సందర్భం ఏదన్నా ఉందా? నా వల్ల అంటే నా బాధపడే సిచ్యువేషన్ ఏదన్నా కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, లేదంటే నువ్వు కొంచెం మెచ్యూర్డ్ లెక్క సతాయించడం కావచ్చు, ఏదన్నా. నేను ఎప్పుడన్నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఏడికని వెళ్ళినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మా మమ్మీ మాట్లాడదు ఇంకా నాతోని. చూసుకోకుండా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అలుగుతుంది మా మమ్మీ. ఏడిపోయినా పోయినా మమ్మీ, ఉన్న మమ్మీ, తిన్నా అని మా మమ్మీ టైంకి చెప్పాలన్నా. ఇక టైంకి ఇట్లా నేను ఫోన్ చేయకపోతే ఆ రోజు ఇక మాట్లాడదు నాతో, అలుగుడే మొత్తం. ఇక మాట్లాడే చూసుకోలేదు అని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే మమ్మీ అప్పుడు మాట్లాడుతుంది. మీకే ఇక ఇప్పుడు వెనక ఏదైనా ఫైనాన్షియల్ కావచ్చు, ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు? మా మమ్మీ చూసుకుంటది అన్న. మా మామలు అంటే చూసుకుంటారు వాళ్ళు కూడా. ఓకే, ఇప్పుడు మ్యాగీ, ఇప్పుడు నువ్వు ఇన్స్టా రీల్స్ చేస్తున్నావు. ఓకే, అది కొంచెం ఫ్యామిలీది అంతా, ఎందుకంటే మొత్తం వేరేలా ఉంది, అది మూడ్ ఆఫ్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్స్టాకి వచ్చినావు, స్టార్ట్ చేసినావు, నీకు అంటే పొగిడే వాళ్ళు అంటే నీ ఐస్ బాగుంటాయి, లేదంటే ఇంకా సో కాల్డ్ నీ హెయిర్ బాగుంటది, కాంప్లిమెంటరీ కావచ్చు, నీకు వచ్చే కామెంట్స్ కావచ్చు, ది బెస్ట్ గా ఎవరు గుర్తుందా? ఏం కామెంట్స్ నీకు ఫస్ట్ వీడియోకి ఏమేం కామెంట్స్ వచ్చినాయి కొంతవరకు గుర్తుందా? ఏమన్నా గుర్తుందా? బెస్ట్ కామెంట్ ఏంది? బెస్ట్ ఇస్ వరస్ట్ రెండు చెప్పు. అంటే ఫస్ట్ వీడియోకి, ఏ వీడియోకైనా ఓన్లీ ఫస్ట్ వైరల్ అయిన వీడియోకా? ఫస్ట్ వైరల్ అయిన వీడియో మేజర్ గా నీకు నెగిటివ్ అంటే ఏదైనా కామెంట్స్ వస్తాయా? వస్తుండొచ్చు మేబీ. ఏమని పెడతారు నెగిటివ్ అంటే? నెగిటివ్ కామెంట్స్ అంటే ఆగుతలేదు పొట్టిది, అట్లాంటి కామెంట్స్ పెడతారు. అండ్ ఇంకా ఈరోజు స్కూల్ లేదా, మాకేంటి టార్చర్ అని పెడతారు అన్న. ఇంకా నేను స్కూల్ పిల్లలాగానే ట్రీట్ చేస్తున్నాను, కాలేజ్ అన్న విషయం తెలియదు. అరే బాబు, ఆమె కాలేజ్ చూడడానికి అట్లా ఉన్నది. ఈ అమ్మాయి ఏంద్రా బాబు టార్చర్ మాకంటారా? అంత ఏముండే నీ టార్చర్ పెట్టినట్టు ఏముండే? పెడతారు అన్న కామెంట్స్. ఈ రోజు హాలిడేనా, స్కూల్ ఉంది కదా ఎందుకు పోలే, అట్లాంటి కామెంట్స్ ఎక్కువ వస్తాయి అన్న. రిప్లై ఇస్తావు ఎవరికన్నా? నేను స్కూల్ కాదు కాలేజ్ అని రిప్లై ఇస్తా అన్న కొందరికి. ఎవరైనా కామెంట్లలో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నువ్వు లేకపోతే చచ్చిపోతా, ఇట్లాంటి ఏమైనా కామెంట్లు వస్తాయా? పెడతారన్న. ఏం రిప్లై ఇస్తావు వాళ్ళకి? వాళ్ళకి రిప్లై ఇయ్యానన్న. ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఒక్క రిప్లై, ఒక లైక్ కొట్టినా గానీ మళ్ళీ ఇన్బాక్స్ లా రిప్లై ఇవ్వండి మేడం ప్లీజ్, ఒక్క రిప్లై ఇవ్వండి అని పెడతారన్న. ఓకే, నీకు ఇన్ని ప్రపోజల్స్ అలా అరే ఇటు భలే ప్రపోజ్ చేసి అనిపించే ఏదన్నా ఒకటి ఉంటది కదా, అట్లాంటిది ఏమన్నా ఉందా? ఉంది అన్న. ఏమని పెట్టిండు ఏం పెట్టిండు అంటే, నాకు చిన్నప్పుడే మమ్మీ చనిపోయింది మ్యాగీ, ఇన్ని రోజులు దాచుకున్న ప్రేమని, మా అమ్మ మీద చూపించే ప్రేమని నీ మీద చూపించాలనుకుంటున్నా, నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటా మ్యాగీ అని పెట్టిండు. అది కొంచెం ఇంప్రెస్ గా అనిపించిందా? అనిపించింది. రిప్లై ఇవ్వాలనిపించలేదా? మళ్ళీ రిప్లై ఇస్తే ఆగమన్నా. ఇదో గందరగోళం ఉంటది, పడదాకనేమో కాలు పట్టు ఉంటది, పడ్డాక జుట్టు పట్టు ఉంటది. ఓకే, నెగిటివ్ మేజర్ గా నీకు వచ్చే కామెంట్స్ ఏంది? నెగిటివ్ కామెంట్స్ అంటే ఏ వీడియో పెట్టినా బాగా రిపీట్ గా వచ్చే కామెంట్స్? రిపీట్ గా వచ్చే కామెంట్స్
స్కూల్కి వెళ్ళు, మాకేంది టార్చరు, ఆ, ఇదేనా? ఇంకొంచెం బోల్డ్గా ఏమైనా పెడతారా? బోల్డ్గా కూడా సో హాట్ బేబీ అట్లాంటి కామెంట్స్ పెడతారన్న. ఆటేడ కనిపించింది అంత నిండుగా శారీ కట్టుకొని డాన్స్ చేస్తుంటే, ఇంత కామం నా కొడుకులు ఉన్నారేమరా సామి మీరు. ఓకే, ఎవరికి రిప్లై అసలు? ఎవరో కొందరికి పాజిటివ్ గా మంచిగా కామెంట్స్ పెడితే రిప్లైస్ ఇస్తా అన్న. ఓకే, అంటే ఇప్పుడు నెగిటివ్ ఉన్న వాళ్ళతో కూడా చాట్ చేస్తే ఫాస్ట్ అవ్వచ్చు కదా, యాటిట్యూడ్ కావచ్చు అనుకొని కొంత హట్ అయ్యి కూడా నీకు నెగిటివ్ కామెంట్లు పెట్టవచ్చు కదా. థింక్ చేయి ఒకసారి, నీకు ఆలోచన విధానం ఉంది కాబట్టి చెప్తాను. ఇప్పుడు ఓకే, ఎగ్జాంపుల్ మ్యాగీకి సంతోష్ అన్న మీద కొంచెం అంటే మనం కలుసుకోలేదు ఎప్పుడు కాబట్టి, అరే సంతోష్ అన్న కొంచెం రఫ్గా అడుగుతాడు, ఆ భయం అనేది ఉండొచ్చు. మేబీ వచ్చి కూర్చున్న తర్వాత కలిసిన తర్వాత నేను ఒకటే అనుకున్న సంతోషం అట్లా కాదు అనిపించవచ్చు, లేదంటే నేను ఎట్లా అనుకున్నానో సంతోషం అట్లనే అని కూడా అనిపించవచ్చు. అంటే ఫస్ట్ ఎవరైనా సరే కొంతమంది రిప్లై ఇవ్వట్లేదన్న మంటతో కూడా కొంచెం బ్యాడ్ కామెంట్లు పెట్టవచ్చు. ఒకనొక టైం ఉన్నప్పుడు సరే ఎందుకు పెడుతున్నారు, నేను అది కాదని చెప్పుకునే విధానం కూడా ఉంటుంది కదా, ఎందుకు అది ట్రై చేయలేకపోతున్నాను? యాటిట్యూడ్ అనుకోవచ్చు దాంట్లో. యాటిట్యూడ్ ఏం లేదన్న. కొన్ని సార్లు ఇట్లా నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా రిప్లైస్ ఇస్తా అన్న. ఒక సాంగ్ రామ్లమ్మ సాంగ్ డీజే వర్షన్ లో డాన్స్ చేస్తే మంచి సాంగ్ ని చెడగొడుతున్నావు, నెగిటివ్ ఏం అయిపోతావు. సాంగ్ అది? అది ఆ సాంగ్ పాడడానికి రాదని. ఇద్దరు కలిసి చేసిరా ఇంకో నేను అమ్మాయిని? ఒక్క అమ్మనే చేసిన. అయితే ఆ సాంగ్ కి పెట్టిండు ఆయన, మంచి సాంగ్ ని చెడగొడుతున్నావు, ఇది ఎంత ఎమోషనల్ సాంగ్, నువ్వు డాన్స్ చేస్తున్నావు దీని మీద, నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది అన్నాడు. పట్టువారి దొరగారు అరిటాకులో డాన్స్. అవునవునవును. దానికి అట్లా ఒక ఆయన నెగిటివ్ కామెంట్ పెట్టిండు అన్న. నేను దానికి రిప్లై ఇచ్చిన, రీల్ ని రీల్ లాగా చూడండి, నా క్యారెక్టర్ ఎందుకు బ్యాడ్ అవుతుంది అని అన్నా. ఆయన సముద్రంలో ఉప్పుకి బయట ఉన్న ఉప్పుకి తేడా ఏమో సంథింగ్ రిప్లై ఇచ్చిండు అన్న. అంత పెద్ద వర్డ్ నీకు అర్థం కాదు? నాకు అది అర్థం ఏంది సముద్రంలో ఉప్పు అంటుండు, నార్మల్ ఉప్పు అంటుండు. ఓకే ఓకే, ఇప్పుడు నీకు ఓవరాల్ గా ఇన్ని రోజులల్లా ఇన్స్టాగ్రామ్ వల్ల యూజ్ ఏందంటే నీకు ఏం అర్థమైంది? యూజ్ ఏంది అంటే మ్యాగీ ఆఫీషియల్ అనే ఆమె చాలా మంది గుర్తుపడుతురు అన్న. పేరు వచ్చింది, ఒకటి మంచి నేమ్ వచ్చింది బయట. అరే మ్యాగీ, మా మమ్మీ కూడా బయటికి ఇబ్రహీంపట్నంలో షాపింగ్ మాల్స్కి వెళ్ళిన మ్యాగీ వాళ్ళ మమ్మీ అని మంచిగా రిసీవ్. మమ్మీని కూడా ఈ వీడియోలలో తెస్తావా? మమ్మీ రాదన్న, బిహైండ్ బ్యాక్ ఫుల్ సపోర్ట్. మమ్మీ అన్ని స్టిచ్ మరి ఎట్లా తెలుసు మీ మమ్మీ అని బయట? మా మమ్మీ అని ఎట్లా తెలుసు అంటే షాప్స్ కి ఊకి వెళ్తా ఉంటే మమ్మీతో పాటు నేను వెళ్తా కదా, షాపింగ్ కి వెళ్తుంటావు కాబట్టి షాపింగ్ వెళ్తా కదా, మ్యాగీ వాళ్ళ మమ్మీ అని మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఇక మా మమ్మీ ఎక్కువ శారీస్ అన్ని పట్టుకొస్తుంది కదా, అట్లా ఇక మమ్మీ కూడా మంచి నేమ్ వస్తుంది నా వల్ల, మ్యాగీ వాళ్ళ మమ్మీ అని మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మమ్మీ కూడా దాని వల్ల హ్యాపీ అవుతుంది. సూపర్. అయితే ఇక నాకు అనిపించింది అన్న, మమ్మీ ఇప్పుడు ఈ చిన్న విషయానికి నన్ను గుర్తించినందుకే మమ్మీకి ఇట్లా పేరు వస్తుంది, ఇంకా మమ్మీ కోసం నేను చేయాల్సింది చాలా ఉంది అనుకున్నా అన్న. దానికోసం ఇంకా కష్టపడుతున్నా, ఇంకా ముందుకు వెళ్ళాలి, అది కూడా పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా పైకి వెళ్తాను. డెఫినెట్ గా, ఎందుకంటే మంచిగా వెళ్తున్నావు. ఇంకోటి మ్యాగీ, ఇప్పుడు నువ్వు ఇంత మెచ్యూరిటీగా వెళ్తున్నావు, ఎప్పుడన్నా ఏదన్నా వీడియో చేసి వద్దు దీనివల్ల నెగిటివ్ అవుతా లేదంటే ఏమైనా అయితే అని డిలీట్ చేసిన వీడియోలు ఏదన్నా ఉన్నాయి అంటే, అప్లోడ్ చేయకుండా పక్కన పెట్టిన వీడియోలు ఏమైనా ఉన్నాయి? అప్లోడ్ చేయకుండా షూట్ చేసి ఎడిటింగ్ చేసి అమ్మో ఇదేదో తేడా కొట్టేలా ఉంది, ఇప్పుడు అన్ని చూసుకుంటావా వీడియోలో? ఎక్కడెక్కడ శారీ కరెక్ట్ గా ఉందా లేదంటే జరిగిపోవడాలు ఇట్లాంటివి జరిగినప్పుడు అట్లాంటి వీడియోలు వద్దులే అప్లోడ్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చూసుకుంటా. మళ్ళీ షూట్ అయిన తర్వాత కూడా చెక్ చేసుకుంటావా, ఏమన్నా జారడం కావచ్చు, కొంగు జారడం కావచ్చు, ఏదైనా సరే కొన్ని అన్ని చెక్ చేసుకుంటావా లేదంటే ఏం లేదు ఎట్లున్నా అట్లా అప్లోడ్ చేసేస్తావు? చెక్ చేసుకుంటా అన్న, కొంచెం శారీ అటు ఇటు అయినా కానీ వద్దు మళ్ళీ ఇది బ్యాడ్ వేలు వెళ్తుంది అందరు చూస్తారని పెట్టానన్న. వీడియో ఎంత ట్రెండింగ్ సాంగ్ అయినా అవ్వని, నెక్స్ట్ టైం చేసుకుందాంలే ఎందుకు ఉన్న పేరు కూడా కొట్టుకోవడం అని ఆలోచిస్తాను అన్న దాని గురించి. ఓకే, మంచిగా ఉంటేనే పెడతా. ఓకే, నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన ఫాలోవర్ ఎవరు? ఫాలోవరా? గుర్తులేదు. తిట్టినలో గుర్తురా పోనీ? నీకు వరస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళన్నా తెలుసా? ఐడీస్ గుర్తుండవన్నా. గుర్తుండవా? నీ ప్రతి వీడియోకి కామెంట్లు పెట్టే వాళ్ళు డైరెక్ట్ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, పోనీ వాళ్ళన్న ఐడియా ఉందా వాళ్ళ పేరు? చెప్పు. నాగలక్ష్మి అంబాటి అని ఉంటారు, వాళ్ళు ప్రతి ఫొటోస్ తో ఎడిట్ చేసుకొని స్టేటస్ పెట్టుకుంటారు, అవి నాకు మెన్షన్ చేస్తా ఉంటారు ఇన్స్టాలా. ఓకే, సూపర్. వాళ్ళు చిన్ను అని ఒకరు ఉంటారు, వాళ్ళు కూడా స్టేటస్ రోజు నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే అది స్టోరీ పెట్టుకుంటారు.
ఓకే. నరేంద్ర. ఈ ముగ్గురు ఉంటారు. వీళ్ళు బాగా పెట్టుకుంటారు నావి. కొత్త రీల్ పెడతారు, న్యూ పోస్ట్ అని పెడతారు. ఓకే. నీకు ఇన్‌స్టాగ్రామ్‌లో నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరు? ఫేవరెట్ అని ఎవ్వరు లేరన్న. అందరి వీడియోస్ చూస్తా ఉంటా అంతే. అంటే నీకు అనిపిస్తదా వీళ్ళు బాగా చేస్తారు, నేను కూడా వీళ్ళలాగా చేయాలి? తేజస్విని రాథోడ్ అని ఉంటది ఒక ఆమె. స్లో మోషన్ వీడియోస్ చేస్తా ఉంటది. ఓకే. బాగా చేస్తది. ఈమెలాగా నేను చేద్దామని అనుకుంటా. కాకపోతే నా ఫ్యాన్స్‌కి డాన్స్ చేయడమే ఇష్టం. అట్లాంటివి ట్రై చేస్తే డాన్స్ చేయండి మ్యాగీ, మీరు డాన్స్‌లోనే బాగుంటారు. మ్యాగీ, నీ లైఫ్‌లో నువ్వు తప్పు చేసి రియలైజ్ అయిన ఏంటి? నాకు తెలుసు నా నోట్లకి రాకముందు నువ్వు ఒప్పుకున్నావు అనుకో, నేను ఏం క్వశ్చన్ చేయను. లేదన్నావు అనుకో, నేను చెప్పాల్సి వస్తుంది. జెన్యున్గా చెప్పు. చెప్పిన తర్వాత నీకేమైనా ఎఫెక్ట్ అవుతుందంటే నేను ఎడిటింగ్లో కట్ చేస్తా. మ్యాగీ, ఈ తప్పు నేను చేయకపోతే బాగుండు, నేను తప్పు చేసిన అని ఫీల్ అయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. పుట్టి ఇంత పెద్దగా నువ్వు ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదా మ్యాగీ? ఏ తప్పు చేసినావు చెప్పు. చెప్పురా, మైనస్ అయితే కట్ చేద్దాంలే. గుర్తొస్తలేవన్నా. నేను గుర్తేనా? సరే, నీకు తెలుసు కదా ఎన్ని 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 మిస్టేక్లు చేసినావు, అట్లా తెలిసి చేసినావు తెలియక చేసినావు, కొన్ని చేసినావు. తెలియక చేసినవి ఎక్కువ ఉంటుండొచ్చు అన్న. మేబీ తెలిసి తప్పు చేయను. తప్పు అని తెలిసినాక ఎవరు మాక్సిమం చేయరు కదన్న. అవును. తెలియకుండా చేసినవి తప్పు. తర్వాత రిలీజ్ అయినావా వీటిలలో? ఎవరన్నా చెప్తే రిలీజ్ అయినావా, లేదంటే నీ అంతలో నువ్వే ఇది అవును ఇది కరెక్ట్ కాదు, ఇందులో నేను మిస్టేక్ చేస్తున్నా అన్న ఫీల్? మా మమ్మీ చెప్తాది అన్న. నేను ఏవి చేసినా ఏవైనా ప్రతి ఒక్కటి మా మమ్మీకి చెప్తా. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎట్లాంటిదైనా మమ్మీతో చెప్తా. నువ్వు అది చేసుడు కరెక్ట్ కాదు, నాకు మంచిగా అనిపిస్తలేదని మమ్మీ అన్నది అనుకో, సరే మమ్మీ అది చేయను అని చెప్తా అంతే. ఓకే. నీ వల్ల మమ్మీ ఎప్పుడన్నా పర్సనల్గా ఒకానొక సందర్భంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, మ్యాగీ చేసే పిచ్చి పనుల వల్ల వాళ్ళ మమ్మీ బాగా హట్ అయింది ఒకానొక సందర్భంలో. తర్వాత మ్యాగీ వద్దు, నా వల్ల మా మమ్మీ ఫీల్ అవుతుంది, నేను ఇంకా చెయ్యొద్దు అని ఫిక్స్ అయ్యి కొంచెం మారినాము అనేది ఒక విషయం నాకు తెలిసింది. అది ఏ సందర్భం? మమ్మీ నీ విషయంలో బాగా హట్ అయింది ఒకానొక టైంలో. మళ్ళీ హట్ చేయను అని కూడా మాట ఇచ్చినామని తెలిసింది. అట్లాంటిది ఏం లేదన్నా. ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే అన్ని ఇప్పుడు వాళ్ళకి ఏమైనా కావాలంటే నేను కావాలి అంటే ఇస్తా. మళ్ళీ నాకు ఏమైనా కావాలి అనుకుంటే వాళ్ళు ఇయ్యరు. ఇచ్చి మళ్ళీ నాకు అడగబుద్ధి కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళకి అదే ఉంటుంది. మళ్ళీ ఇచ్చినాక తీసుకోబుద్ధి కాదు. నీకు ఎవ్వరు ఏవి అయినందుకు ఎందుకు వాళ్ళకి వేసేది అన్ని గానం. మంచిగా ఉంటే ఇచ్చినప్పుడు అడగకపోయినా సరే మనతో మంచిగా ఉంటే సరిపోతుంది కదా. మనం ఇచ్చినవి తీసుకుంటారు, మళ్ళీ మన గురించే బ్యాడ్గా మాట్లాడతారు. అట్లాంటివి వేయకు, అట్లాంటి వాళ్ళతో సోపతొద్దు, నీకు మంచి వాళ్ళతో ఉండు, ఫ్రెండ్షిప్ వేసినా మంచి వాళ్ళతో ఉండు అని చెప్పింది మమ్మీ. అప్పుడు రియలైజ్ అయ్యి కొంతమంది బాయ్స్ తో కూడా తిరగొద్దు అని చెప్పిందని విన్నా నేను. కొన్ని ఒకానొక సందర్భంలో వాళ్ళు మంచి వాళ్ళు కాదు. బాయ్స్ తో అంటే నేను ఎక్కువ ఎవరితో బాయ్స్ లో ఫ్రెండ్స్ ఎవరు లేరన్న. ఉన్నారు అంటే ఒక్కరే. ఎవరు? వినయ్ అని ఉంటాడన్న. పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు. ఓకే ఓకే, అక్కడికి వద్దాం. మ్యాగీ చేసే ప్రతి పనిలో ఇప్పుడు చేసే ఇన్స్టా దాంట్లో మ్యాగీ వల్ల ఖరాబ్ అయిన వాళ్ళు ఎవరు లేరా? మ్యాగీ ఎవరిని మోసం చేయట్లేదా? అంటే ఇప్పుడు మ్యాగీ నీకు 20K అయినా నువ్వు కొంచెం ఎస్టాబ్లిషన్ క్యాండిడేట్, అంటే నిన్ను గుర్తుపడతారు. అంటే నీ స్పెట్స్ కావచ్చు, నువ్వు ఎట్లా ఉంటావు అంటే ఒక కోమటోళ్ళ పిల్లలా ఉంటావు. యాక్చువల్ నేను రియల్గా అదే అనుకున్నా, గజ్వెల్ ఏరియాలో ఎవరో కోమటోళ్ళ అమ్మాయి అనుకుంటా. యాక్చువల్ వీళ్ళది లోకలే కాబట్టి అట్లా ఫ్రెండ్స్ ఏమో ఐ థింక్ అట్లనే అనుకున్నా నేను. అని నువ్వు ఆ కళ్ళాదలు పెట్టుకున్న శారీ కట్టుకుంటే ఎట్లా ఉంటావు అంటే ఒక కొమ్మటోళ్ళ పిల్లలా ఉంటావు. అయితే నువ్వు ఈ మధ్య కొంచెం ప్రమోషన్స్ చేస్తున్నావు, దానివల్ల నీ ఆడియన్స్కి ఏమైనా యూజ్ ఉంది అనుకుంటున్నావా? యూజ్ ఉంది అనుకుంటున్నా అన్న. అంటే నేను చేసే ప్రమోషన్స్ ఓన్లీ ప్రోడక్ట్స్, అంతకు మించి ఏం చెయ్యను. ఇవి నీకు వస్తాయి కదా, ఓ ఇట్లా డబ్బులు వరుసుకొని పండుకొని బొర్రేటి, అరే బాబు పైసలు వచ్చినాయి ఫేక్ నోట్లు పెట్టుకొని చేస్తారుగా డ్రామా జూనియర్లు కొంతమంది ఉంటారు, అట్లాంటిది నీకు రాలేదు? అట్లా ఏమని? వచ్చినాయి అన్న, కానీ నేను అట్లాంటివి చెయ్యను. జనాలను మోసం చేసేది మనకు వద్దన్న. మనల్ని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని అట్లనే ఉంచుకోవాలి.
మనది ఏం కాదు, ప్రమోషన్ చేస్తాం పైసలు వస్తాయి. మోసపోయి సూసైడ్ చేసుకొని చాలా మంది ఫ్యామిలీస్ కి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు వాల్యూ తెలుసు. ఒక అది ఫ్యామిలీ నిజంగా డబ్బులు వర్సిటీ అంతా ఫేకే కదా అది. మేబీ ఫేకే అన్న. మేబీ కాదు, ఇక్కడే నువ్వు మాట్లాడే ఇక్కడే మ్యాగీ ఎంత జెన్యున్ గా మాట్లాడుతుంది, ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్ అనేది ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు ఒక మాట అన్నావు, అన్న నా ఆడియన్స్ కావచ్చు, ఇంకో జనాలను మోసం చేసే డబ్బులు కావచ్చు, అలా నాకు ఇష్టం ఉండదని. నువ్వు అంత మెచ్యూరిటీగా ఆలోచించినప్పుడు ఈ విషయంలో కూడా ఇప్పుడు ఇంత దాకా వచ్చినావురా, డబ్బులు పరుస్తున్నారు, ఈ వీటిలలో కాయిన్స్ వస్తాయి, 2 lakhs కాయిన్స్ అయితే ఇన్ని డబ్బులు వచ్చినాయి. మరి కాయిన్స్ వస్తే ఈ డిస్కషన్ ఎందుకు చేస్తున్నట్టు, నువ్వు కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నీ దగ్గరికి కూడా ఇగో ఇన్ని డబ్బులు ఇస్తాము ఇట్లా అని వచ్చినాయా నీకేమన్నా అట్లా? దీన్ని ప్రమోట్ చేసి టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అవ్వండి, ఎంత ఇస్తున్నారు? చేసుకోవచ్చు. ఎంత ఇస్తున్నారు? 5K ఒక్కొక్క వీడియోకి. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలా? వీక్లీ? డైలీ కాదు, వీక్లీ. వీక్లీ 5,000, 4 weeks 20,000. ఓకే, బురుడి బాబా అవతారం ఎత్తాలి కదా చేయాలంటే. ఫేక్ నోట్లు ఏ నుంచి కొనుక్కొస్తారు అనుకుంటున్నారా? అమెజాన్ లో బుక్ చేస్తారా ఎట్లా? తెలుసు నీకు, దొంగ పిల్లవు, చెప్తలేదు. నీకెందుకు తెలియదు? నువ్వు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, నీకు తెలియదా? తెలియదు అన్న. అట్లాంటి ప్రమోషన్స్ యాక్సెప్ట్ చేసినప్పుడే కంటెంట్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అన్న, ఎక్కడ నుండి వస్తాయి ఇస్తారు అని. జెన్యున్ గా డబ్బులు వచ్చే యాప్స్ ఉన్నాయి అసలు? డబ్బులు వచ్చే యాప్స్ అంటే లేవన్నా, పోయే ఉన్నాయి. టెలిగ్రామ్ లా జాయిన్ అయితే ఏం వస్తుంది అసలు? టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యే యాప్స్ ఉంటాయి కదా అన్న, యాప్స్ లో మనం బెట్టింగ్ యాప్స్ అన్ని అవి. బెట్టింగ్ ఇంత అమౌంట్ వేస్తే ఇంత విత్డ్రా చేసుకుంటే ఇంత వస్తాయి అన్నట్టు ఉంటాయి యాప్స్. అవి జనాలు తెలియక చేసుకుంటారు. చాలా మంది తెలియకనే మోసపోతారు అన్న. తెలిసిన వాళ్ళు అయితే యాప్స్ జోలికి వెళ్ళారు అసలు. తెలియని వాళ్ళు అంటే వాళ్ళకి తెలియకనా మెచ్యూరిటీ లేకనో అర్థం కాదన్న, పైసలన్నీ లాస్ చేసుకొని చాలా మంది సూసైడ్స్ ఈ మధ్యలో మొత్తం అవే నడుస్తున్నాయి. ఒక మాట, నేను అందరినీ అనట్లే మాట, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ని. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ దాంట్లోకి ఫాలో అవుతున్నారంటే వాళ్ళు ఏదో మంచి చెప్తారని, కొంతమంది విలేజ్ల పిల్లలకు పాకెట్ మనీ కోసం కావచ్చు, దీనికోసం కావచ్చు, ఇలాంటి వీడియోలు ప్రమోషన్ చేసే వరకు నిజంగానే నేనేమో ఇన్ని డబ్బులు వస్తున్నాయేమో అని నమ్మి మోసపోయిన వాళ్ళు లేరా? డబ్బులు లేక కూడా అన్న ఒక 500 బాకీ అని కూడా ఇంట్లో పెట్టేసి ఖరాబ్ అయిన వాళ్ళు లేరు. కానీ అంత మోసం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆ ఫేక్ నోట్లు తీసుకొచ్చి అరే మళ్ళీ ఓవర్ యాక్టింగ్ మాటలు, బిల్డప్ మాటలు తట్టుకోలేను అసలు. కూర్చుంటారు, బతిలాడతారు, అన్న ప్లీజ్ ఇది కట్ చేయంటారు. చేసేటప్పుడు అన్న నేను ఏమంటే, నువ్వు ప్రోడక్ట్ చేస్తున్నావు, ప్రోడక్ట్ అనేది అది ఏందనేది కొంతవరకు చెక్ చేస్తారు. ఇప్పుడు లిప్స్టిక్ కావచ్చు, బ్యూటిషియన్, ఒక టాటూ ఏదో ప్రమోట్, హెయిర్ ఆయిల్ కావచ్చు. హెయిర్ ఆయిల్ ఫేక్ లేవారా అట్లా చెక్ చేస్తావా ఎట్లా? నేను యూజ్ చేసిన అన్న, మంచిగా ఉన్నాయి, మంచిగా అనిపించింది. టాటూ సంథింగ్ ఏదో అమ్మాయిలకు సపరేట్ క్యాబిన్ ఏదో చెప్పినావు, ఎట్లా అంటే వీళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతారు మీకు? ఎంత తీసుకుంటావు ఒక ప్రమోషన్ కి? ఒక ప్రమోషన్ కి 2,000, 3,000 జస్ట్ నీ పాకెట్ మనీ కోసం వస్తుంది అంతవరకే. కానీ ఇవి నువ్వు వీళ్ళ లేక బురుడి బాబా అవతారం ఎత్తాలంటే నువ్వు చాలా సంపాదించవచ్చేమో మేబీ. ఇప్పటివరకు చాలా సంపాదిస్తుండే అన్న, కానీ అట్లా వద్దు. జెన్యున్ గా నమ్మి మంచిగా ఉన్నాయే చాలు. అట్లా కుక్కట్లో వచ్చిన డబ్బులు ఏం కావన్నా, దేనికి యూజ్ కావు. ఒక వీడియోకి 3,000 ఇస్తారంట కదా, ఒకదానికి 3,000 ఇస్తారంట. నేను వాళ్ళని ఎవరు చేసిన మళ్ళా చెప్పినాక కూడా కుక్క చెప్పెత్తుకోపోయినట్టే మళ్ళా అవే చేస్తున్నారు వాళ్ళు కూడా. బట్ అరెస్టులు కూడా ఈ మధ్య జరుగుతున్నాయి చాలా మందిని. ఎందుకంటే ఈ మోసాలు మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు ఇదంతా. ఓకే, ఇదంతా పక్కన పెడితే నీ ఇన్స్టాలో ఈ రీసెంట్ గా చేసిన వీడియోలలో బాగా వైరల్ అయిన వీడియో ఏది? దేకు దేకు సాంగ్ అన్న. నేను నా ఫ్రెండ్ ఇద్దరం చేసినాం కదా, అది 1 M వెళ్ళింది. తర్వాత ఆ సాంగ్ మొత్తం చేసేసినాం ఇద్దరం. అన్ని నీకు మీనింగ్ తెలుసా పాట? నిజం చెప్పు, నీకు తెలియదా? పాట పాడు ఒకసారి. నాకు ఆ పాట పాడడానికి కూడా రాదన్న, ఆ బీట్ కి డాన్స్ నేర్చుకొని చెయ్యడమే. ఎంత వల్గర్ మీనింగ్ తెలుసా అవి? భజ గోవిందం అంతే. ఓకే, నీకు ఇంకా బాగా పాజిటివ్ కామెంట్స్ వచ్చిన సాంగ్ ఏది? పాజిటివ్ కామెంట్స్ వచ్చిన సాంగ్ గుర్తుకొస్తలే అన్న. అన్ని రీల్స్ అన్నిటికీ మాక్సిమం పాజిటివ్ గానే పెడుతున్నారు అన్న కామెంట్స్. నెగిటివ్ అంటే ఏవో కొన్నిటికి నెగిటివ్ పెడుతున్నారు. ఓకే మ్యాగీ, ఇప్పటిదాకా చేసి మాట్లాడింది ఒక ఎత్తు, ఇప్పుడు మాట్లాడదు. ప్రామిస్ చేసి చెప్తావా? ప్రామిస్
ప్రామిస్ చేయి, నువ్వు చెప్పేటి ఇప్పటి నుంచి ఇప్పుడు అడిగే క్వశ్చన్లకు అన్ని నిజాలే చెప్తావు కదా. ప్రామిస్ అన్న, అన్ని నిజాలే చెప్తా. ఓకే, పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు నువ్వు లవ్ లో ఉన్న విషయం వాస్తవమా కాదా? కాదన్న, ఏమవుతాను నీకు? ఫ్రెండ్, మంచి ఫ్రెండ్స్ అన్న మేము, అంతే, అంతకు మించి ఏం లేదు మా మధ్య. ఓకే, మంచి ఫ్రెండ్స్. మంచి అంటే friend. ఎట్లా మీ అంటే మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, ఆ బ్రదర్ కూడా నాకు పర్సనల్ గా క్లోజ్ లేకపోవచ్చు, కానీ ప్రశాంత్ నాకు తెలుసు, పల్లె ప్రశాంత్ నాకు మా ఇంటికి వచ్చేవాడు, నాకు అంత క్లోజ్. అంటే బయట ఏంటంటే వీళ్ళిద్దరు అంటే మరి కొన్ని వీడియోలు మరి కొంచెం వేరేలాగా వెళ్తున్నాయి, దానివల్ల కొంతమందికి డౌట్స్ ఉన్నాయి, నిజంగానే వీళ్ళిద్దరు లవర్స్ అనుకుంటా, ఇట్లాంటి టాపిక్. ఏమని పిలుచుకుంటారు మీరిద్దరు? వినయ్ అని పిలుస్తా, మ్యాగీ అని పిలుస్తా, నేమ్స్ తోనే పిలుచుకుంటా. నేమ్స్ తోనే. ఓకే, ఈ మీరిద్దరు చేసే వీడియోలల్లో ఇప్పుడు కంటెంట్ ఎవరు రాస్తారు? ఇట్లా చేయాలి, ఇట్లా అదేదో బూస్ట్ ఏదేస్తే ఇట్లా అని ఇట్లా పెట్టుకునేది అవన్నీ అవి వినయ్ రాస్తాడు అన్న. కామెడీ కంటెంట్ ఉంటది కదా ఆయనది, అట్లాంటివన్నీ ఆయననే రాస్తాడు. ఓకే, ఇప్పుడు నిజంగా మీకు ఎలాంటి రిలేషన్ లేదని నమ్మొచ్చా? నమ్మొచ్చు అన్న, డామ్ షూర్, 100% ఏం లేదు, మంచి ఫ్రెండ్ తను, అంతకు మించి ఏం లేదు. అందరికి నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏమో అన్న, తెలియదు. మంచి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ నేను యాక్సెప్ట్ చేస్తాను, నీ క్లోజ్ ఫ్రెండ్ కదా, నీకు లవర్ ఉందా లేదా నీకు తెలియదా? నీ క్లోజ్ ఫ్రెండ్ లేదన్నా. లేదు, మ్యాగీ అబద్ధం ఆడుతుంది విషయంలో. నీకు మంచి ఫ్రెండ్ నేను నమ్ముతా, ఎందుకంటే మమ్మీ మ్యాగీకి కొన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఒక ఆడపిల్లగా ఎందుకంటే నేను రెస్పెక్ట్ చేయగలుగుతా, ఎందుకంటే నువ్వు ఇంత మెచ్యూరిటీగా ఇంత ఉన్నప్పుడు, ఇప్పుడు ఆయనతో వీడియోలు చేస్తున్నావు అంటే ప్లస్ నీకు కొంచెం ప్లస్ అవుతుంది అనుకోవచ్చు, లేదంటే ఆయనకి ప్లస్ అవుతుంది అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు, దాన్ని తప్పు పట్టాల్సినంత అవసరం కూడా లేదు మేబీ. కానీ నీకు అంత క్లోజ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా నాకు తెలియదు అన్న అన్నదుడు, ఇది పచ్చి అబద్ధం, ఒట్టేసి అబద్ధం ఆడింది మ్యాగీ. కాదన్నా, లేదు, నిజంగా. నిజంగా లేదు. ఎక్కడో తేడా కొడుతుంది మావా, ఎక్కడో తేడా కొడుతుంది. ఓకే, డన్. మీ ఇద్దరికి ఎప్పుడన్నా గొడవ అయిందా అబ్బాయికి నీకు? ఏ విషయంలో? వీడియోస్ విషయంలో. వీడియో షూట్ చేసేటప్పుడు ఊకుకే నవ్వింది అనుకో, తిడతాడన్న. సింగిల్ టేక్ మంచిగా వేయాలి, సింగిల్ టేక్లో వేయాలంటే నాకు ఎక్కువ నవ్వు వస్తుంది వీడియోస్ చేసేటప్పుడు. ఏం పేరు ఆయన పేరు? వినయ్. వినయ్. వినయ్లో నీకు నచ్చేది ఏంటి? వినయ్లో ఇది లేకపోతే బాగుండేది అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? ఆయన దగ్గర నచ్చింది, నచ్చనిది, నచ్చేది, నచ్చంది చెప్పు ఫస్ట్. ఫస్ట్ నచ్చంది అంటే చాలా ఉన్నాయి, కానీ ఏది చెప్పాలో అర్థమవుతలేదు. నచ్చనివి ఏం లేవన్నా, నచ్చేవి అంటే తప్పు చేస్తే తప్పు అని చెప్తాడు, రైట్ చేస్తే రైట్ అని చెప్తాడు. ఇది ఏదో తేడా కొడుతుందిరా సీనా, ఫ్రెండ్ రా ఫ్రెండ్. ఓకే, మంచిగా చెప్తాడు. నచ్చంది చెప్పు. నచ్చంది ప్రతి మనిషిలో ఏదో ఒక పాయింట్ ఉంటుంది. ఆయన కోపం నచ్చదన్న, చిన్న చిన్న వాటికి అలుగుతాడు, కోపం. ఎట్లా బుద్ధరిస్తావు మళ్ళీ? ఏముండదు అన్న, లైట్ తీసుకుంటా. ఆయన అలుగుతా, నేను అలుగుతా, అంతే. మీరిద్దరు వెళ్తే కాంప్రమైజ్ చేసేది ఎవరు? మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా ఆయన ఫ్రెండ్స్ నీకు ఫ్రెండ్స్ కావచ్చు, ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్, మీ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఫ్రెండ్స్ ఉంటారు కదా అట్లా. ఓకే, మీ మేజర్గా ఏ వీడియోకి ఎక్కువ మీ ఇద్దరికి డిస్కషన్ అయింది? వినయ్కి నీకు? పుష్ప రీల్కి. పుష్ప రీల్ అంత డీప్ గా చేయాలి అని ఎవరి థాట్ అది? నా థాటే అన్న. ఒకళ్ళు చేసిరు ఆ వీడియో, అంటే పుష్ప అప్పుడు థియేటర్ లో మూవీ ఉంది, ప్లస్ మంచిగా వైరల్ అయింది, 20 million చూసిరు వాళ్ళ వీడియో. అయితే మనం ఇట్లా చేద్దామని చెప్పిన, సరే చేద్దాం మ్యాగీ అన్నాడు. ఇక ఫుల్ హార్డ్ వర్క్ చేసినాం అన్న వీడియోకి అయితే. గెటప్ కానికనే 3 నుండి 12 వరకు. ఎంత ఖర్చు అయింది? ఖర్చు ఏమో అన్న, లెక్క చేసుకోలేక. మీరు ఏదైనా వేసేటప్పుడు ఇద్దరు వేసుకుంటారా డబ్బులు, లేదంటే వినయ్ చూసుకుంటాడా? ఇద్దరం వేసుకుంటాం అన్న. ఇద్దరు వేసుకుంటారు. మీ ఇప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చే వీడియోస్ వల్ల ఆయనకు వచ్చే కామెంట్లు కావచ్చు, నీకు వచ్చే కామెంట్లలో మేజర్ కామెంట్స్ కపుల్స్ బాగున్నారు అని వస్తాయా? ఏమని వస్తాయి? మీ పేరు బాగుంది, ఆయన తాడి చెట్టులు ఇంత పొడుగు ఉంటాడు, నువ్వు ఈత చెట్టులు చిన్న ఉంటావు, ఇట్లాంటివి ఏమన్నా వస్తాయా? భలే సెట్ అయ్యర్రా బుడమకాయ సోరకాయ, ఇట్లాంటి కామెంట్లు ఏమన్నా వస్తాయా? అంటే ఇప్పటి వరకు వేరే వీడియోస్ కి అయితే వెయిట్కి అట్లా పెట్టలేరు అన్న, పుష్ప రీల్కే అన్ని కామెంట్స్ వచ్చినాయి. అంటే వాళ్ళకి తెలియదు,
అంటే మీరు ఫ్రెండ్స్ అనే విషయం ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి వీడియో చూస్తే కొంతమందికి అర్థమవుతుంది కానీ తెలియదు. అంటే అంత క్లోజ్గా ఉండేసరికి ఆ వీడియోస్ ఇప్పుడు మీరు ఒక యాక్టర్గా యాక్టింగ్ చేశారు అక్కడ. దాని వల్ల ఏమనుకుంటా అంటే ఎంతో కొంత వీళ్ళు రిలేషన్లో లేనిదే అంత డీప్గా వెళ్ళి చేస్తారు అన్న దాంట్లో ఉండొచ్చు. మీరు అక్కడ యాక్టర్స్ మాత్రమే. అది కొంతమందికి తెలియక అట్లా అనొచ్చు. ఓకే, ఇంకోటి ప్రశాంత్తో ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందా? ఎట్లా ఉంటాడు ప్రశాంత్? అన్న మంచిగా ఉంటాడు, బాగా సపోర్ట్ చేస్తాడు. ఇంకా చెయ్యాలిరా వీడియోస్, ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వాలి. నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలన్నాడా? ఓకే, మీ అన్నకుందా? ఇంకో పెద్ద అన్నకుందా? మీ పల్లవి ప్రశాంత్ అన్నకు లవర్ ఉందా? అంత అయినా అంత క్లోజ్గా కూడా నువ్వు మాట్లాడవు అనుకుంటా. మేబీ ఓన్లీ వినయ్ మీరు మీదంతా ఒక టీం కాబట్టి మీరు మాట్లాడుతూ ఉంటారు. ఓకే, వినయ్ నిన్ను ఎప్పుడన్నా తిట్టడం ఎట్లా, ఏమని తిడతాడు నిన్ను ఎప్పుడన్నా తిడితే కోపం వచ్చినప్పుడు? చెప్పరాని అంత గలీజ్గా తిడతాడా? మరి చెప్పడానికి ఏముంది? ఏం తిట్టాడన్న కోపం వస్తే? మెంటలా, నీకు మైండ్ పని చేస్తలేదా, చెప్పింది చేస్తలేవు అట్లా ఏమని అంటాడా? ఏం తిట్టడా? నువ్వు వినయ్ని ఎప్పుడన్నా తిట్టినావు? వినయ్ని ఎప్పుడన్నా తిట్టినావు ఏదైనా విషయంలో? ఏ విషయంలో తిట్టినావు? వీడియోస్ విషయంలోనే తిడతా అన్న. ఓకే, మీరు మొత్తం టీం ఎంతమంది? టీం ఎంతమంది మీరు? వినయ్, మీరు, ఇంకా ఈ అమ్మాయి? ఓకే, ఇంకొకరు ఉంటారు అంతే, 4 మెంబర్స్, మొత్తం 8 మెంబర్స్ ఉంటుండే. ఓకే, ఎక్కడైనా బయటికి వెళ్తే మీరు వినయ్ కానీ మీరు అందరు ఎక్కడికి వెళ్తారు ఎక్కువ? ఏడుకోమన్నా, ఓన్లీ వీడియోస్ చేసుకుంటాం ఎవరింటికి అంతే. అంటే సెలబ్రేషన్ అట్లాంటివి ఏం చేసుకోరా? 20K సెలబ్రేషన్స్ ఇప్పటివరకు అయితే అట్లా ఏం చేసుకోలే అన్న. ఓన్లీ వినయ్ను క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే. నేను టైటిల్ వేసుకోవచ్చా వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నది ఏంటి రిలేషన్ అని? డైరెక్ట్ లైవ్లో అడుగుతున్నాను, జస్ట్ వ్యూయర్షిప్ కోసమే, అది కూడా చెప్తున్నా. బట్ నాకు తెలుసు. ఓకే, ఇంకా నువ్వు ఇంకొక అమ్మాయి వీడియోలు చేస్తారు కదా, ఆ అమ్మాయి నీకు ఎట్లా పరిచయం? తను ఇన్స్టాగ్రామ్ లోనే పరిచయం. అమ్మాయిని కూడా కూర్చోబెడదామా? చల్.